హ్మ్. నాకే మూడొస్తుంది. అలాంటిది కుర్రోళ్ళు ఎలా అవుతారు? ఈ డిబేట్‌లో ఏం జరిగిందంటే అతను రేప్ చేసేయొచ్చనమాట అయితే. ఎలానే ఆయన 60,000 ఒక నిమిషం రేపులయ్యాయి. అండి. చెప్పేది ఏం చెప్పాడు అక్కడ గరికపాటి వారు? పక్కన పెట్టండి ఇది. ఆయన పక్కన ఆ! పెట్టండి. అయితే ఇప్పుడు మన 'శివాజీ' గారి సామాన్లు అయితే నేను మీకు ఇప్పుడు దాకా చెప్పాను గదా! అదే టాపిక్ ఇక్కడ లైవ్‌లో దానికి అదే అంటున్నాను. మీరెవరు చెప్పండి. ఇప్పుడు దొరికిపోయాడు చూడండి వాగుడుకాయ. నేను మాట్లాడానే నేను అంటే ఇతను చూసాడా మన గరికపాటి వారిని ముసలాయన అది ఇది జరుగుతున్నాయి గదా! మన భారతదేశంలో ఏం చేస్తున్నారు మరి మీరు? మీరేం పీకుతున్నారు? జరుగుతున్నాయి గదా! మరి నువ్వేం చేస్తున్నావు నాన్ వెజ్ అని అడిగితే అతను నాకేమడితే నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నాడు. మీ ఆయన ఏం చేస్తున్నాడు? మీ ఆయన్ని చూపించండి ఒకసారి మాట్లాడిచ్చండి. కట్ చేసావు. నిజంగా మా ఆయన పక్కకొచ్చి నీతో డిబేట్ పెట్టుకున్నాడు జై శ్రీరామ్. నేను మీ సుధా హిందూ మోక్ష ధర్మ ట్రస్ట్. అయితే ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది కదండీ! అది మనందరికీ తెలిసిన విషయమే. అదే నటుడు శివాజీ మన స్త్రీలు వేసుకునే వస్త్రధారణ గురించి మాట్లాడాడనేసి. అదే విషయం మన గరికపాటి వారు కూడా ఆ ఇద్దరి విషయాలు తీసుకొచ్చి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ తెలిసిన విషయమే కదా అందరికీ. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్‌లో అతను లైవ్ పెట్టాడు. లైవ్ పెట్టి స్త్రీలకు స్వేచ్ఛ కావాల్సిన స్త్రీలు ఈ లైవ్‌లోకి రండమ్మా మనం పోరాడదామమ్మా అనేసి ఓన్లీ స్త్రీల కోసం మాత్రమే ఈరోజు లైవ్ పెట్టాడండి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్‌లో. ఆ లైవ్‌కు నేను వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత నేను అడిగే క్వెషన్స్‌కి అతను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ తడబడుతూ భయపడిపోయి లైవ్ కట్ చేశాడు. మన మోక్ష ధర్మ ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీలైనంత ఎక్కువ మందికి మన వీడియోలు షేర్ అవుతాయన్నమాట. ఒకసారి నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నేను లైవ్‌కెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. సుధా, మోక్ష, ధర్మ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే. ఏదో చెప్తున్నారు గదా! ఇప్పటిదాకా లైవ్ చూసాను. శారీ అనేసి డ్రెస్ గురించి ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు గదా! ఏంటండి? అదే మన గరికపాటి నరసింహారావు గారు తెలుసు కదా! తెలుసండి. ఆయన ఇప్పుడే స్టార్ట్ అయిందండి. నేను జై శ్రీరామ్ అన్నప్పుడే అతను చాలా తెలివిగా మాట్లాడతాను నాతో ఎందుకంటే ఒక హిందూ సనాతని తోటి ఎలా మాట్లాడాలో తనకు తెలీదు గదా! కానీ చాలా తెలివిగా మాట్లాడతాను అనుకున్నాడు. కానీ దొరికిపోయాడు. ఇప్పుడే చిన్న డిబేట్ లాంటిది జరిగిందండి. ఒకసారి వినండి. ఏమన్నారంటే, ఇప్పుడు చాలా ప్రమాదకరమైన విష సంస్కృతి ఆ! వచ్చింది ఆ జీన్స్ విషయం అంటూ తెలుసు. హ్మ్. సో, దానివల్ల అది ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, అంటే 65 ఏళ్ల వయసు ఉన్న నాకు ముసలివాడిని నేను. ఉప్పు, కారం హ్మ్. తింటున్నా. హ్మ్. నాకే మూడొస్తుంది. అలాంటిది కుర్రోళ్ళు ఎలా అవుతారు? ఈ డిబేట్‌లో ఏం జరిగిందంటే, అతను నాకడిగాడు. గరికపాటి గారు ఏమన్నారంటే, 65 ఏళ్ల ముసలోడిని ఆడవాళ్ళని చూస్తే నాకే రేప్ చేయాలనిపిస్తుంది. మరి కుర్రోళ్ళు ఆగుతారా అని గరికపాటి గారు అన్నారా? ఆ ఉద్దేశ్యంతోటి అన్నారా? దానికి నా సమాధానం వినండి. ఓకే. ఆయన నేను యోగిని, నేను సన్యాసిని అని అక్కడ చెప్పుకోలేడు. అలాంటి వాళ్ళకు కూడా వేరే విధంగా ఆలోచన వస్తది. కాబట్టి వస్త్రధారణ సరిగ్గా ఎందుకొస్తుందండి? ధరించండి అని చెప్పాడు. ఆయన అహా! యోగి మరి కాదు గదా! అబ్బాయికెందుకు ఆయన కూడా ఒక చెప్పట్లేదు? సంసారి. హ్మ్. సంసారం అయితే 65 సంవత్సరాల్లో మూడొస్తది. రేప్ చేసేయొచ్చనమాట అయితే. ఎలానే ఆయన 60,000 ఒక నిమిషం రేపులయ్యాయి. అండి. చెప్పేది ఏం చెప్పాడు అక్కడ గరికపాటి వారు? ఆడవాళ్ళు వస్త్రధారణ అనేది నిండుగా ధరించాలి. అంతేకాని చేతుల్లేని బట్టలు, లేకపోతే ఇక్కడి వరకు బాడీ పార్ట్స్ కనపడుకుంటూ బట్టలేసుకోవద్దు. ఓన్లీ నిండుగా చీరనే ధరించాలని ఆయన చెప్పట్లేదండి. ఏది మనం చుడిదార వేసుకున్నా, పంజాబ్ డ్రెస్ ఏసుకున్నా, ఏదేసుకున్నా సరే నిండుగా ఉండాలి. చూసే వాళ్ళకి హుందాతనంగా కనిపించాలి. అంతేగాని చూసే మగవాళ్ళకి వెకిలి చేష్టలుగా చేసే విధంగా ఆడవాళ్ళ వస్త్రధారణ ఉండద్దు. అన్ని కనిపించే విధంగా వస్త్రధారణ ఉన్నప్పుడు ఏ మగాడికైనా చెడు ఆలోచన వస్తది. ఆ విధంగా ఆయన చెప్పాడు గానీ, నాకు మూడొస్తది నేను పోయి రేప్ చేస్తానని గరికపాటి వారు చెప్పలేదు. కాబట్టి దాని తర్వాత నేనేం సమాధానం ఇచ్చానో ఒకసారి వినండి. ఆయన యోగో, సన్యాసో అని ఆయన చెప్పాడు. ఆయన ఒక వేద పండితుడు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు సమాజానికి ఉపయోగపడే విధంగా మెసేజ్ ఇచ్చాడు. ఆడవాళ్ళు వస్త్రధారణ అనేది కరెక్ట్‌గా ధరించండి. అప్పుడు కొంచెం అరాచకాలకు చెక్ పెట్టొచ్చు అని చెప్పాడు. దాని తర్వాత ఒకసారి వినండి. ఒక్క ఎలానే నిమిషం అండి. 60,000 రేపులు చేశారండి. ఒక్క నిమిషం. రేపు అది అహా! మీరు అలా అర్థం ఒకసారి మీరు చెప్పింది విన్నాను గదా! నేను చెప్పింది కూడా ఒకసారి వినండి. ఇప్పుడు చెప్పండి. ఆయన ఏం చెప్పారు? అలాంటి వాళ్ళకి కూడా వస్తది కాబట్టి వస్త్రధారణ సరిగ్గా ధరించండి అన్నాడు. అలా అని అంటే ప్రతి ఒక్కరు ఎలాగా? చీరలో రండి అని చెప్పలేదు. చీరలో రండి అని చెప్పలేదు. చిన్న చిన్న బిగినీలేసుకుంటున్నారు. చిన్న చిన్న మిడ్డీలేసుకుంటున్నారు. అలా తప్పు ఎందుకంటే బయటికెళ్తే అక్కడ ఇక్కడ చెయ్యి తలుగుతది. కాబట్టి నిండుగా ఉండండి అని చెప్పాడు. అక్కడ మీకు తప్పెలా అనిపిచ్చింది? మీరు ఇంకోటి చాలా ఆయన పక్కన శివాజీ గురించి కూడా ఈయన పోన్లే ఆయన పక్కన పెట్టండి అయితే. ఆయన పక్కన ఆ! పెట్టండి. అయితే ఇప్పుడు మన 'శివాజీ' గారి సామాన్లు అయితే నేను మీకిప్పటిదాకా చెప్పాను గదా! అదే టాపిక్ ఇక్కడ లైవ్‌లో అన్వేష్‌కి గూడా చెప్పానండి. అన్వేష్ తెలివిగా ఏం చేశారు గరికపాటి వారి గారి నుంచి టాపిక్ శివాజీ వైపు మళ్ళించాడు. చూడండి అది ఆ గరికపాటి వారి టాపిక్ అప్పటి వరకు కట్ జేశాడు. ఎందుకంటే అక్కడ తడబడ్డాడు, భయపడ్డాడు. ఇప్పుడు ఆ టాపిక్‌ని ఎక్కడికి తీసుకెళ్లారు? శివాజీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఒకసారి వినండి శివాజీ గారి గురించి కూడా ఏం మాట్లాడుతున్నాడో.
అదే నేను చెప్తాను వినండి. ఆయన సామాన్లు అన్నది ఒక్కటే మీరు పట్టుకుంటున్నారు గానీ, వస్త్రధరణ నిండుగా అది ధరించండి. మొన్న ఒక వైట్ డ్రెస్ ఏసుకొని ఒక హీరోయిన్ ఎళ్ళిందండి. ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడ్డది. ఆవిడని దృష్టిలో పెట్టుకొని కామనే. శివాజీ గారు అలా అన్నారు. దీని తర్వాత టాపిక్ శివాజీ గారి గురించి అడిగారు. శివాజీ గారు ఏమన్నారు? అతను ఏదో సామాన్లు కనిపిస్తున్నాయి అని ఒక్కటే పట్టుకుంటున్నారు గానీ, మిగతా ఆడవాళ్ళు గానీ, మహిళా సంఘాలు గానీ, మహిళా కమిషన్స్ గానీ, మరి అతను ఏమన్నాడు? మొన్న ఒక హీరోయిన్ వైట్ డ్రెస్‌లో ఎళితే జనాలందరూ ఆమె మీద పడిపోయారు. ఆవిడకేమో ఇక్కడ చేతులు లేవు. ఇక్కడ మొత్తం కనిపిస్తూ ఉంది. ఆవిడ ఎంత ఇబ్బంది పడ్డది. అలా మన హీరోయిన్‌లు ఎవరు ఇబ్బంది పడొద్దమ్మా. నిండుగా చక్కగా చీరలో రండి. లేదా నిండుగా డ్రెస్‌లు ఏసుకొని రండి అని చెప్పాడు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? ఏదో తప్పున్నట్టు ఈ అన్వేష్ గాడు ఏం వాగుతున్నాడో చూడండి ఒకసారి. మరి ఇప్పుడు నేను ఇక బెహ్రీన్‌లోని నేనేం అవయవాలు ఇది చూపించాను. నేనెంత ఇబ్బంది పడ్డాను. అలా అండి ఆ అది వేరే పాయింట్‌ని దేశం. పట్టుకొని మనది ఇక్కడ అది భారతదేశం అండి. అది భారతదేశమే. అక్కడ ఉన్న భారతీయులే కదా! ఈళ్ళంతా మగోళ్ళే కదా! ఇప్పుడు నేను మగోడినే కరెక్టే కదా! అండి. మొన్న మీ అమ్మగారు తప్పది. కొలంబో గదా! ఆ! ఇతను చూసారా? నేను అడిగే క్వెషన్‌లకి ఎలా నీళ్ళు నములుతున్నాడో. ఇతను ఏం చెప్తున్నాడు? నేను అక్కడికెళ్ళినప్పుడు నా మీద కూడా ఇలా ఎగబడిపోయారు ఫాన్స్ అని చెప్తున్నారు. అరే! నువ్వు మగవాడివిరా. నీ మీద ఎగబడ్డా ఏం కాదు. అక్కడ ఉన్నది ఒక ఆడావిడ. ఆడవ మీద ఎగబడినప్పుడు ఆవిడ అక్కడ, ఇక్కడ టచ్ చేస్తుంటే ఆవిడ ఎంత ఇబ్బంది పడతది. ఆ! దాని తర్వాత ఒకసారి చూడండి. నేను అడిగితే అతను ఇట్లా నీళ్ళు నములుతూ ఉన్నాడు. ఆన్సర్ చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. కామెడీ. మొన్న మీ అమ్మగారు కాంబోడియాకొచ్చారు. చీరలో ఉందనేసి అందరూ సెల్ఫీలు దిగారా లేదా? అది చీరకున్న గొప్పదనం. మరి ఎందుకు దిగారు? మరి మీరు అక్కడ సాంప్రదాయాన్ని మా బట్టి అక్కడ అమ్మకి తెలుసు బట్టలేసి అక్కడ వేసేదుండే మీ అమ్మగారికి. మా అమ్మగారికి నేనెవరు చెప్పడానికి? అదే అంటున్నాను. మీరెవరు చెప్పడానికి? ఇప్పుడు దొరికిపోయాడు చూడండి వాగుడుకాయ. మొన్న వాళ్ళ అమ్మగారు కంబోడియాకెళ్ళినప్పుడు, ఒక గుడికెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ చక్కనైన చీరలో ఎళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు గూడా ఆవిడకి సెల్ఫీ అడిగాడు. ఆ మాట అడిగితే నేనెవరినండి మా అమ్మగారికి చెప్పడానికి? మా అమ్మ ఇష్టం కాబట్టి వేసుకొనొచ్చిందన్నారు. మరి నీ ఇష్ట ప్రకారం మీ అమ్మకు మిడ్డీ ఎయకపోయావా అక్కడ? అక్కడ దేశం తీసుకెళ్ళావు గదా! మరి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ బట్టలేసేదుంటివి మరి. మీ అమ్మ ఇక్కడ హిందూ సాంప్రదాయం ప్రకారం లేదా మన భారతదేశ ప్రకారం ఎందుకు చీర కట్టుకొనెళ్ళింది? అది చీరకున్న గొప్పతనం. చీర యొక్క సాంప్రదాయం అది. మన హిందూ సాంప్రదాయం. చీరకున్న గొప్పతనం ఏంటి? వాళ్ళెక్కడైతే అక్కడ వాళ్ళు సెల్ఫీలు అడిగారో, దాని గొప్పతనం ఆ బట్టల యొక్క గొప్పతనం నీకు అప్పుడే అర్థమై ఉండాలి. అర్థం కాక ఈ వీడియో చేస్తున్నావంటే నీకే వదిలేస్తున్నా. మా అమ్మ కోసం. నేనదే చెప్తున్నా. ఆ చీర గొప్పతనం కాబట్టి మీ మీ అమ్మతోటి అక్కడ సెల్ఫీలు మీ దిగారు. గొప్పత మా అమ్మ కాదు. మీరు మళ్ళీ జాగ్రత్తగా మీరు ఎన్నో దేశాలు మీరు ఒక్క నిమిషం మనం అండి. చీర గొప్పతనం కాబట్టే మనం కాంబోడియాకి దిగారా ఎవరికి లేకపోతే మీ నచ్చినట్టు అమ్మగారితోటి? మా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గొప్పతనం ఉండండి. కాదు. ఎక్కడ ఉండాలి? వాళ్ళుంటారు. ఒక్క నిమిషం అంతే. బ్రదర్ అది అన్ని గుళ్ళో ఇప్పుడు మా అమ్మ గుళ్ళో ఉంది. అంతే. మా అమ్మ ఇప్పుడు టీ షర్ట్ ఏమైనా యేసుకొని ఎళ్ళిందా గుడికి? లేదు కదా! మా అమ్మకి నేనేమైనా నేను గూడా అదే జెప్తున్నాను. మీ అమ్మ జీన్సు, టీ షర్టు యేసుకొని ఎళ్ళలేదు. సాంప్రదాయంగా చీర కట్టుకొని ఎళ్ళింది. కాబట్టి ఇంట్లో నువ్వు ఎలాంటి బట్టలైనా శివాజీ గారు అన్నది అదే, మన గరికపాటి వారు అన్నది కూడా అదే. నువ్వు ఇంట్లో ఎలాంటి వస్త్రధారణ ధరించు. కానీ బయటికెళ్ళినప్పుడు నలుగురు చూసేటట్టు, చూసే విధంగా, చేతులెత్తి దండం పెట్టే విధంగా నీ వస్త్రధారణ ఉండాలి. అమ్మ ఒక ప్రకృతి. ప్రకృతి అంటే ఎంత అందంగా ఉంటదో ఆడవాళ్ళు అలంకరించుకున్న, చక్కనైన చీరలో ఉన్న అంత అందంగా ఉంటారని వాళ్ళు వివరించారు. ఓకే. నెక్స్ట్ చూడండి. చెప్పగలనా? లేదు కదా! అది మా అమ్మకి నేను చెప్పేవాడిని కాదు కదా! అలాగా మీ పిల్లల్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. పయ్యోళ్ళ పిల్లల కోసం ఒక్క మీకెందుకు? నిమిషం. సరే మీరు చెప్పారు గదా! ఆగండి. ఇప్పుడు సమాజం కోసం సాంప్ర మీకెందుకు? ఇప్పుడు మీరు సమాజం మరి నీకెందుకు మాట్లాడాల్సి మాట్లాడుతున్నావు? మరి నీకేం అవసరం నే సమాజం గురించి? నాది నేను ఇన్‌ఫ్లుయెన్సర్‌ని. మీరు సామాన్య మానవులు. నేను కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ అందుకే మాట్లాడుతున్నాను. ఎవరు నాది కూడా మోక్ష చెప్పారు? అయితే మన నేనే ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే మరి నువ్వు నేను ఇన్‌ఫ్లుయెన్స్ అని నేను ఎవరు రేపు చెప్పారు? జరిగిన కాదు. ఇన్‌ఫ్లుయెన్స్ కాబట్టి నేను సమాజం గురించి మాట్లాడతాను. అలాగే నీ పిల్లల గురించి నువ్వు చూసుకో, నీ పిల్లలకి నేర్పించుకో అని నాకు చెప్తున్నాడు. నేను నా పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా సాంప్రదాయ పద్ధతిలో పెంచాలో నేను పెంచుకుంటున్నాను. మరి మీ అమ్మ చెప్పినట్టు నువ్వు వింటున్నావా? ఇన్‌ఫ్లుయెన్సర్ అయితేనే సమాజం గురించి మాట్లాడాలా? నేను గూడా నా ధర్మం కోసం పోరాడుతున్నా. నేను గూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సరే. నేను ధర్మం మీద దాడి జరిగినప్పుడు నేను నోరు విప్పుతున్నాను. నువ్వు ఏదో అడ్డమైన వీడియోలు చేసుకుంటున్నావు. నేను అలా కాదు. నా ధర్మం కోసం నేను పోరాడుతున్నాను. నువ్వు ఇన్ని దేశాలు తిరుగుతుంటే నీకెంతో తెలివుందనుకున్నాను. నువ్వు జీరో నాలెడ్జ్ గాడివని నాకు ఈరోజు అర్థమైపోయిందండి. ఓకే. నెక్స్ట్ చూడండి. నేను రేపు జరిగిన ప్రతిసారి వీడియో చేశాను. మీరెక్కడ చేశారో చూపియండి. నేను ఇప్పుడు కూడా నా మాట్లాడి హిందూ ధర్మం చూపియండి. మీద జరిగినప్పుడు నా హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు ఏ ప్రతిసారి హిందూ నేను కూడా ధర్మం? నోరు విప్పాను. నిన్న చూడు నిన్న మోక్ష నిన్న ధర్మ నీ యూట్యూబ్ హిందూ ఛానల్. ధర్మం కాదు నిన్న నీ హిందూ ధర్మం ఆయనే 8 ఏళ్ల అమ్మాయిని రేపు చేసేటప్పుడు మీ ధర్మము నీ పెద్ద మనిషి ఆ ముసలాయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఏది రేప్స్ జరిగినప్పుడు నేను నోరు విప్పాను. నేను ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి నోరు విప్పాను. మరి నువ్వెక్కడ నోరు విప్పావు అని నాకు అడుగుతున్నాడు. నేను చెప్పాను. నా ధర్మం మీద దాడి జరిగినప్పుడు లేదా ఇలాంటి రేప్ జరిగినప్పుడు నేను కూడా నోరు విప్పాను. అంటే ఎక్కడుంది అంటే మన ఛానెల్‌లో చూసుకోమని చెప్పాను. దాని తర్వాత ఏం చెప్తున్నాడు మొన్న రీసెంట్‌గా ఒక 8 ఏళ్ల అమ్మాయిని ఒక 8 ఏళ్ల అమ్మాయి రేప్‌కి గురైతే దాన్ని చేసింది మన హిందూ అట. అది నేను చెప్తాను. నువ్వు హిందూ. నీ హిందూ 8 ఏళ్ల అమ్మాయి పైన రేప్ చేసినప్పుడు నువ్వెక్కడికెళ్ళావు అని అడుగుతున్నాడు నాకు సమాధానం. అతను హిందూ. నేను రేప్ చేశాను 8 ఏళ్ల అమ్మాయిని ఈడి దగ్గరికొచ్చి చెప్పాడా? చెప్పండి. ఈడి దగ్గరికొచ్చి ఎవరైనా చెప్పారా?
ఒకసారి వినండి. అయినా మీరు ఎక్కడికెళ్లారు? నీకు ఎప్పుడు అక్కడికి వచ్చి నేను మాట్లాడారు? హిందువుని అని చెప్పాడా? నీ దగ్గరికి వచ్చి నేను హిందువుని అని చెప్పాడా? ఆయన మరి హిందువే ఎంతమంది అని ముస్లిమ్స్ చెప్పాడుగా. రేప్ చేశారు? ఎంతమంది ముస్లిమ్స్ రేప్ చేశారు? అంటే ముక్కలు ముక్కలు నరికి ఫ్రిడ్జ్‌లో ముస్లింలు రేపులు పెడుతున్నారు. మరి అప్పుడు నువ్వు నోరు చేస్తారు, తెరవవేంటి? ఏం చేస్తారు అయితే అప్పుడు నువ్వు నోరు అదే నిత్యం తెరవవేంటి? నేను మాట్లాడానే. నేను ఇతను చూసాడా మన గరికపాటి వారిని ముసలాయన అది ఇది అనేసి ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు. ఒక సంఘ సంస్కర్త ఆయన. ఒక వేద పండితుడు. ఆయన నోట్లో సరస్వతీదేవి ఎప్పుడు తాండవం ఆడుతూ ఉంటది. అలాంటి ఆయన ముసలాయననో లేకపోతే ఇంకా చాలా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు. ముందు కొన్ని ఆయన షార్ట్స్‌లో చూసినా కూడా అర్థమవుతుంది. ఓకే. ఇతను ఏమంటున్నాడు? ముస్లిమ్స్ గురించి కూడా నేను నోరు విప్పాను అని చెప్తున్నాడు. ఎక్కడ విప్పాడో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను లవ్ జిహాదుల గురించి మాట్లాడండి అయ్యా. ఇండియాకొచ్చి నువ్వు లవ్ జిహాదుల గురించి మాట్లాడండి అంటే ఈయన సమాధానం ఒకసారి చూడండి. అప్పుడు ఎప్పుడు తాలిబాన్ మాట్లాడావు? అదే నువ్వు మాట్లాడితే ఈసరికి ముక్కలు ముక్కలుగా ఫ్రిడ్జ్‌లోనే ఉండేవాడివి. నేను ఇప్పుడు మాట్లాడను, అతను నువ్వే ఏం చెక్ చెప్పాడు? చేసుకో. ఒక్క నిమిషం నువ్వు అండి. అవన్నీ కాదు, అవన్నీ మాట్లాడకండి. ఎవరి ముక్కలు ఏం ముక్కలు అయితే అది మాట్లాడాలి? చూపిస్తా. మీరేం మాట్లాడుతున్నారు? ఆగండి, ఇప్పుడు చూపిస్తాను ముక్కలు ముక్కలు. నిజంగా ఇతను ఇన్‌ఫ్లుయెన్సర్ అది ఇది అని చెప్తున్నారు కదా! నాన్ వేషన్‌కి నిజంగా ధైర్యం ఉంటే మరి ఎన్నో లవ్ జిహాదులు జరుగుతున్నాయి. మన ఎంతో మంది హిందూ ఆడపిల్లల్ని చంపి నరికి ముక్కలు ముక్కలు చేసి ఎక్కడెక్కడో పడేస్తున్నారు. మరి దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ గురించి ఇలా వీడియో లైవ్‌లు పెట్టగలడా? పెట్టలేడు. ఎందుకంటే వాడికి తెలుసు. వాడు నెక్స్ట్ టైమ్ ఇలా అయిపోతాడు కాబట్టి. కాబట్టి ఒకసారి చూడండి. దాని తర్వాత నాకేదో ఒక వీడియో చూయించి చెప్తున్నా నేను కూడా లవ్ జిహాదుల గురించి మాట్లాడాను, రేపుల గురించి మాట్లాడాను, ముస్లిమ్స్ గురించి మాట్లాడాను అని చెప్తున్నాడు. ఏదో చూపిస్తాను లవ్ జిహాద్ గురించి నేను మాట్లాడానని చూపిస్తాను కదా! చూపించాడు. కానీ ఏంటి ఎక్కడో జరిగింది చూయించాడు. ఎక్కడో జరిగింది చూయించడం కాదు నాన్వేషణ. నీకు నిజంగా దమ్ముంటే మన భారతదేశంలో జరిగే లవ్ జిహాదుల గురించి మన భారతదేశానికొచ్చి తిరిగి చూయించు. లవ్ జిహాదుల గురించి వీడియో తీయు. అప్పుడు నేను మాట్లాడతాను. లవ్ జిహాదుల గురించి మాట్లాడు. వాళ్ళు ఎన్ని చేస్తున్నారో, ఎలా మన ఆడపిల్లల్ని నాశనం చేస్తున్నారో దాని గురించి దమ్ముంటే మాట్లాడు. అప్పటిదాకా ఏం చెయ్యకు నువ్వు ఇట్లాంటియన్నీ. నేనేంటాను ఒక్క అప్పుడు నిమిషం. మీరు కూడా ఎక్కడ జరిగిన మాట్లాడడం కాదు. కాదు. మన ఇండియాలో ఇన్ని లవ్ జిహాదులు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నావు మరి? ఇన్ని లవ్ జిహాదులు నీకు జరుగుతున్నాయి కదా మన భారతదేశంలో. ఏం చేస్తున్నారు మరి మీరు? మీరేం పీకుతారు? అడుగుతున్నా కదా! మరి నువ్వేం చేస్తున్నావు నాన్వేషణ అని అడిగితే అతను నాకేమడుగుతాడు నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నారు. నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నారు. అరే నేనేం చేస్తున్నాను? నేనేం చేస్తున్నాను? అసలు నేను ఎలా మాట్లాడుతున్నా? అన్వేష్ గారు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? నువ్వేం పీకుతున్నావు అని అడుగుతున్నావు. ఒక ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకు తెలీదు. నువ్వు ఇంకా ఆడవాళ్ళు ఎలాంటి బట్టలేసుకోవాలో నువ్వు చెప్పాలి సమాజానికి. ఇదా నువ్విచ్చే సమాజానికి మెసేజి? ఏమన్నా సిగ్గుందా నువ్వు మాట్లాడడానికి? హాయ్ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఇలా మాట్లాడడం కాదురా. ఫస్ట్ ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్చుకో. శివాజీ గారు గాని, మన గరికపాటి వారు గాని చాలా బాగా చెప్పారు. వాళ్ళన్న దాంట్లో నువ్వు కావాల్సింది మాత్రమే ఎత్తుక్కొని, వాళ్ళు చెప్పే మంచిలో కూడా తప్పుని ఎత్తుక్కొని, ఎవరో మహిళలట కొందరు నీకు సపోర్ట్‌గా వచ్చారు. వాళ్ళకైతే అసలు బుద్ధుందా? వాళ్ళు ఆడవాళ్ళా కాదైతే నాకు తెలీదండి. నిజంగా ఆడవాళ్ళు అయితే మనకు నిజంగా మంచి జరగాలని కోరుకుంటే శివాజీ గారికి, గరికపాటి గారికి సపోర్ట్ చెయ్యండి. నేను చేస్తున్నాను అన్నీ నేను చెయ్యాలి. అంటే ఏం అన్నీ చేస్తున్నావు నువ్వు? చేయడానికి ఏం ఉద్ధరిస్తున్నావు కాదు. సమాజానికి? కాదు, అందరికి పోరాడడం నువ్వు కోసం ఎక్కడెక్కడ ఒక్కరినే హీరో. మీ ఆయన ఏం చేస్తున్నాడు? మీ ఆయన చూపించండి, ఒకసారి మాట్లాడిచ్చండి. చూపిస్తాను రండి. మొక్క ధర్మ ఛానల్లో చూడండి. ఆ? భక్తి ధర్మం, ఏం ముక్తి ధర్మం మీరేం వెళ్ళండి చేస్తున్నారు? వెళ్ళండి. నువ్వేం సైడ్కి వెళ్ళి మాట్లాడుతున్నావు? పక్కకి వెళ్ళి ఆడుకోండి. పక్కకి వెళ్ళండి. కాదు, అందరి కోసం, లవ్ జిహాదుల కోసం, రేపుల కోసం, బెట్టింగ్ యాప్ల కోసం. అన్వేష్ గారు మీరన్నారు గదా! "నువ్వేం చేస్తున్నావు? మీ ఆయన్ని చూపి, మీ ఆయన ఏం చేస్తున్నాడు?" అడిగారు గదా! మా ఆయన పక్కన ఉండి నాకు కొంచెం సలహాలు ఇస్తేనే నువ్వు తట్టుకోలేకపోయావు. భయపడి లైవ్ కట్ చేసావు. నిజంగా మా ఆయన పక్కకొచ్చి నీతో డిబేట్ పెట్టుకున్నాడనుకో, నువ్వు తట్టుకోలేవు. నీ ఛానెల్‌ని మూసుకోవాల్సిందొస్తది. మోక్షధర్మ, గీక్షధర్మ అని మాట్లాడుతున్నావు గదా! ధర్మం కోసం పోరాడుతున్న ఛానల్ రా మోక్షధర్మ. కాబట్టి నీకు దమ్ముంటే నిజంగా భారతదేశానికొచ్చి లవ్ జిహాదుల గురించి, ఇక్కడ మన ధర్మం పైన జరుగుతున్న దాడుల గురించి మాట్లాడు. ఏది జరగనట్టు నీకేదో శివాజీ గారు మన సమాజం కోసం, మన సమాజంలో ఆడపిల్లల కోసం ఆయన చెప్పిన మంచి గురించి మంచి చెప్తే, దాంట్లో ఏదో సామాన్లన్న ఒకటి పట్టుకొని నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. అరె నిన్ను ఇండియాకొస్తే నిజంగా ఆడవాళ్ళే ఉతికి ఆరేస్తారు నిన్ను. అయితే నేను ఈ వీడియోలోకెళ్ళినప్పుడు మన హైందవ సోదరులు చాలా మంది కింద కామెంట్స్ పెట్టారండి. "అక్క నువ్వు సూపర్ అక్క. అక్క కాళీమాత లెక్క నువ్వు మాట్లాడుతున్నావు అక్క. నీ స్పీచ్ సూపర్ అక్క" అని చెప్పారు. అలాగే నా లైవ్ కట్ చేసుకున్న తర్వాత "అరే అన్వేష్ నువ్వు భయపడిపోయావురా. ఆ అక్క మాటలకి సమాధానం చెప్పలేక భయపడి లైవ్ కట్ చేసావురా" అని చాలా మంది కింద కామెంట్స్ పెట్టారు. కావాలంటే నేను స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను చూసుకోండి. కాబట్టి ఇప్పటికైనా మంచి మనసు రావాలని నా అన్వేషణకి కోరుకుంటున్నాను. ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నాను. ఇంకొకసారి ఎవరి జోలికెళ్ళకుండా, ఎవరిని గెలకకుండా భారతదేశానికొచ్చి చక్కగా బతుకు. అన్ని దేశాలు తిరిగినా నువ్వు లాస్ట్‌కి రావాల్సింది మన భారతదేశానికే. కాబట్టి దగ్గర పెట్టుకొని మాట్లాడు. అందరూ ఇప్పటి వరకు ఈ వీడియో పూర్తిగా చూసారు గదా! అయితే చూసిన వాళ్ళందరూ నా అన్వేషణ గురించి మీకిప్పుడు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై శ్రీరామ్! జై హింద్!